స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దలా కాకుండా మనం వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చాలు. అందులోనే ఉడకబెట్టుకున్న చనాదాలను కూడా కలిపేయాలి. బాగా కలపండి. ఎక్కడ ముద్దగా లేకుండా అందులోనే దానికి తగినంత ఉప్పు, పసుపు, తర్వాత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అందులోనే ఈ కలుపుకున్న మిశ్రమంలోనే చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు మొత్తం వేసి అందులోనే బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసి దానికి తగినంత నీళ్ళు వేసి బాగా చిక్కగా అయ్యేంత వరకు కొంచెంసేపు మరగపెట్టుకోవాలి. బాగా ముద్ద లేకుండా చక్కగా చూసుకోండి. ముద్దగా ఉంటే బాగోదు. విడిగా చక్కగా మనం ఉడకపెట్టుకున్న ఆలు బాగా స్మాష్ అయ్యేలాగా చూసుకోండి. అది బాగా కొంచెం